నమస్తే మిత్రులారా, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే, ఒక తండ్రికి ఇద్దరు వారసులు అయితే, ఒక వారసుడు వివాహం చేసుకున్న తర్వాత భార్య 4వ నెల గర్భవతి ఉన్న సమయంలోనే చనిపోయినాడు. ఇప్పుడు అతని యొక్క సోదరుడు ఏమంటున్నాడంటే, సార్, మేము మా వదిన గారికి సంబంధించి ఆమె యొక్క భర్త చనిపోయాడు కాబట్టి ఆమెకు పూర్తిగా సెటిల్మెంట్ చేసి పంపించేద్దాం అనుకుంటున్నాను. ఆమెకు జన్మించే బాబుకు కానీ పాపకు కానీ ఆస్తిలో వాటా కోరే హక్కు రేపు ఉంటుందా అని అంటే, మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలు ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా ఒక తండ్రికి జన్మించే పిల్లలు రక్త సంబంధం కలిగి ఉంటారు కాబట్టి ఆ తండ్రి కనుక సంపాదించిన ఆస్తి అతని పేరు మీద ఉండి అతను మరణించినా, లేకపోతే ఆ తండ్రికి వారసత్వంగా వచ్చిన ఆస్తి ఉన్నా, జన్మించిన బాబో పాపో మేజర్ అయిన తర్వాత కానీ, మేజర్ కాకున్నా అతని తరపున తల్లి కానీ వాటా అడుగుతూ పార్టీషన్ సూటు కేసు ఫైల్ చేసే అవకాశాన్ని, హక్కు